ఈ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం రాయలసీమ భాగస్వామ్యం పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ దర్శనం చేయించారు. ఈ పుస్తకాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. మామూలు ఇటువంటి పుస్తకాలు చూసినప్పుడు ఎందుకు ఈ పుస్తకంలో ఉపయోగం ఏమిటి, ఈ పుస్తకం ఏం చేస్తుంది అనేది కనుక ఆలోచిస్తే, చాలా మంది విద్యార్థులు, పరిశోధన విద్యార్థులు మాకు ఫోన్ చేసినప్పుడు రాయలసీమ గురించి మాట్లాడడానికి లేదా పరిశోధన చేయడానికి ఏమైనా టాపిక్స్ ఉన్నాయా అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. అలా అడుగుతున్నప్పుడు ఇటువంటి పుస్తకాలు వాళ్ళకు చాలా సహాయం చేస్తాయి. ఓహో, ఇంతమంది మహానుభావులు ఉన్నారు, వీళ్ళ మీద మనం పరిశోధన చేయొచ్చు అంటే విద్యార్థులు రాయలసీమ గురించి అనేక సమావేశాల్లో ఉపన్యాసాలు ఇవ్వడానికి కావలసిన మెటీరియల్ ఇటువంటి పుస్తకాల ద్వారా లభిస్తుంది. అంతేకాకుండా వ్యాసాలు రాయడానికి ఎక్కడెక్కడో వెతుక్కోకుండా ఇటువంటి పుస్తకాలు ఉపకరిస్తాయి. కాబట్టి ఈ పుస్తకాలు ఇటువంటివి ఎన్ని వస్తే మా రాయలసీమ గురించి అనేక సమావేశాల్లో కొత్తగా వస్తున్నటువంటి తరం ఎక్కువగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఆ విషయంలో ఈ పుస్తకం తీసుకురావడం అనేది చాలా చాలా అభినందించదగిన విషయం. ఇక ఈ పుస్తకం నాకు చదివినప్పుడు ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా వ్యాసాలు రాస్తున్నటువంటి మిత్రులకు నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఏమిటి అంటే, పరిశోధన చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యాసాలు రాస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా తాము ఏ అంశం గురించి అయితే రాస్తున్నామో ఆ అంశం మీద అంతకంటే ముందు ఎవరైనా పరిశోధన చేసి ఉంటే వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ప్రస్తావించాలి. అలా ప్రస్తావించకుండా వాళ్ళు రాసినదే మరలా ఎత్తి రాస్తే ఇది కేవలం ఎత్తిపోతల పథకం కింద మారుతుంది, రాయలసీమకు ద్రోహం చేసినట్లు అవుతుంది. వ్యాసకర్తలకు నేను పదే పదే చెప్తున్నాను, రాయలసీమకు ద్రోహం చేయకండి. వ్యక్తుల యొక్క సమయం చాలా చాలా విలువైనది. ఒక వ్యాసం చదివితే ఖచ్చితంగా పాఠకునికి కొంతైనా కొత్త జ్ఞానం రావాలి. అలా కొత్త జ్ఞానాన్ని అందించకపోతే ఆ వ్యాసం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఇక నేను రాయలసీమ గురించి అనేక కథా సంకలనాలు తీసుకుని వచ్చాను. రాయలసీమ రచయిత్రుల కథలు, రాయలసీమ ప్రేమ కథలు, రాయలసీమ హాస్య కథలు, రాయలసీమ వ్యంగ్య కథలు, రాయలసీమ కరువు కథలు, రాయలసీమ ఉపాధ్యాయ కథలు, ఇలా అనేకమైనటువంటి సంకలనాలు నేను తీసుకోవచ్చిన వ్యక్తిని రాయలసీమ మీద ప్రేమతో. రాయలసీమ రచయితుల కథలు అంటే మనకంటే ముందున్న వాళ్ళని గౌరవించాలని చెప్పడం కోసం ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను, ఎక్కువగా మాట్లాడాను. రాయలసీమ రచయితులు సంకలనం తీసుకొస్తున్నప్పుడు నేను 51 మంది రచయితులను గుర్తించి దాదాపు వాళ్ళు రాసిన ఒక్కొక్క కథను అందులో ప్రచురించాను. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పేర వాళ్ళ గురించి వివరాలు ఇచ్చారు. ఇక తర్వాత ఈ 51 మందే కాకుండా చాలా పాతకాలంలో ఒక 4 ఉన్నారు అని చెప్పి తవ్వా వెంకటయ్య చేసిన పరిశోధన వల్ల నాకు తెలిసింది. నేను వెంటనే ఆ పుస్తకంలో ఏం చేశానంటే, ఆ పరిశోధన చేసింది నేను కాదు కదా, ఈ 51 మంది నేను చేశాను. 4 అయితే నా కోట కాదు, అది తవ్వా వెంకటయ్య కోట. వెంటనే లాస్ట్ లో తవ్వా వెంకటయ్యతో ఒక మాట రాపించి ఈ 4 అతడే కనుక్కున్నాడు అనే విషయాన్ని అక్కడ క్లియర్ చేసి ఆ తర్వాత ఆ 4 కథలు వేశాను. ఆ 4 కథల క్రెడిట్ ఎవరికి ఇచ్చాను? తవ్వా వెంకటయ్యకి ఇచ్చాను. ఇది మనకంటే ముందు పరిశోధన చేసినటువంటి వాళ్ళకు మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం. ఇది బాగా గుర్తుంది. వ్యాసం రాసేటప్పుడు 51 మంది రచయితల గురించి నేను రాశాను కదా. నెక్స్ట్ రాయలసీమ రచయితల గురించి ఎవరైనా వ్యాసం రాస్తే 52 మంది గురించి రాస్తేనే అది నిజమైన వ్యాసం. మళ్ళా 51 రాసుకుంటా ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి? నేను ఇదే రాయలసీమ రచయితల కథల సంకలనాన్ని పునర్ముద్రణ చేసినప్పుడు మొదటి ముద్రణ తర్వాత రెండో ముద్రణ చేశాను.
రెండో ముద్రణకి నాకు ఇంకొక రచయిత్రి గురించి తెలిసింది. రెండో ముద్రణలో 52తో చేశాను. ఇప్పుడు నాకు ఇంకా 30 గురించి తెలిసింది. కాబట్టి నెక్స్ట్ నేను పుస్తకం వేస్తే 55 మందితో వేస్తాను. మరి వ్యాసకర్తలు ఆ 55 మందిని కనుక్కోవాలి కదా. ధన్యవాదాలు.